అందరికీ హాయ్ అండి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి టమాటో బాత్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 3 చిన్న సైజు టమాటో ముక్కలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ పావు కప్పు పల్లీలు, పోపు దినుసులు, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా తీసుకున్నానండి. ఇక్కడ ఒక గ్లాసు ఉప్మా రవ్వని తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. కొంచెం వేగాక జీడిపప్పు కూడా వేసేసుకుందాము. అలాగే పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించేసుకుందామండి. కొంచెం వేగాక టమాటో ముక్కలు కూడా వేసి కలుపుకుందాము. టమాటో ముక్కలు ఆయిల్లో మంచిగా మగ్గించాలండి. ఇలా మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ టమాటో బాత్ చిక్కగా కావాలనుకుంటే నీళ్లు తగ్గించుకోవచ్చండి. ఒకసారి కలిపి మూత పెట్టుకుందామండి. కాసేపు ఆగి మళ్ళీ మూత తీద్దాము. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే గడ్డ కడుతుంది. మనం దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే సగం చెక్క నిమ్మరసం పిండుతున్నానండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమేనండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. బాయ్ అండి.